ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం ఉదయం 10:30కు ఈడీ ఆఫీస్కు వెళ్లారు కవిత. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఈడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా ఈడీ విచారణ కంటిన్యూ అవుతోంది. అంతకుముందు ఢిల్లీలోని సీఎం నివాసంలో న్యాయ నిపుణులతో వరుసగా భేటీ అయ్యారు. ఈడీ విచారణపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్తో దీనిపై ఫోన్లో సంప్రదింపులు చేశారు. సుదీర్ఘ మంతనాల తర్వాత ఈడీ ఆఫీస్ విచారణకు హాజరయ్యారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం ఉదయం 10:30కు ఈడీ ఆఫీస్కు వెళ్లారు కవిత. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఈడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా ఈడీ విచారణ కంటిన్యూ అవుతోంది. అంతకుముందు ఢిల్లీలోని సీఎం నివాసంలో న్యాయ నిపుణులతో వరుసగా భేటీ అయ్యారు. ఈడీ విచారణపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్తో దీనిపై ఫోన్లో సంప్రదింపులు చేశారు. సుదీర్ఘ మంతనాల తర్వాత ఈడీ ఆఫీస్ విచారణకు హాజరయ్యారు కవిత. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి సంపత్ అందిస్తారు. సంపత్, 2 గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? గంటలకి కవిత లోపలికి వెళ్ళారు. 2.5 గంటలు అవుతుంది. మొదటి అరగంట ఆమె ఫార్మాలిటీస్లో భాగంగా ఆమెకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ని తీసుకోవడం, అట్లాగే ఆమె సిగ్నేచర్స్ని తీసుకొని విచారణకు హాజరవుతున్నట్టుగా రిజిస్టర్లో సిగ్నేచర్స్ తీసుకొని వెబ్ క్యామ్ ద్వారా ఆమె ఇమేజ్ను తీసుకున్న తర్వాత ఒక పాస్ను ఇష్యూ చేస్తారు. సో దాంట్లో భాగంగా ఆమె ఫార్మాలిటీ కంప్లీట్ అయిన తర్వాత 2 గంటల నుంచి కవిత లోపలే ఉన్నారు. విచారణ అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. ఒక మహిళా అధికారి, 3 అధికారులతో కూడా టీంను జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇస్తున్న టీం ద్వారా లాస్ట్ టైం ఎవరైతే ప్రశ్నించారో అదే టీం ఈసారి కూడా ప్రశ్నిస్తున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈడీ ఆఫీసు లోపలే కవితను 2 గంటలుగా విచారిస్తున్నారు. సో మెయిన్గా కవితకు సంబంధించిన రోల్లో సౌత్ లాబీకి సంబంధించిన దాంట్లో ఇండో స్పిరిట్లో భాగంగా ఆమెకు చేసినటువంటి లిక్కర్ సిండికేట్ స్కామ్లో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 8 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మెజారిటీ పార్ట్ 6 వరకు లిక్కర్ సిండికేట్లో ఉన్నది. ఈ డబ్బుల పంపకాలకు అంటే పిఎంఎల్ఏ కింద వచ్చినటువంటి గ్రౌండ్స్ ప్రకారంగా 8 మందిని అరెస్ట్ చేస్తే అరుణ్ రామచంద్ర పిల్లై అట్లాగే విజయ్ నాయర్ను మినహాయిస్తే మిగతా వాళ్ళు మొత్తం కూడా ఈ సౌత్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళే. సౌత్ గ్రూప్లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళే. సో వాళ్ళనే మెయిన్గా ప్రశ్నిస్తూ వస్తుంది ఈడీ. దాంట్లో భాగంగానే ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిల్లై అట్లాగే సిసోడియా, విజయ్ నాయర్ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా రికార్డు చేసింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించిన విషయంలో కవిత రోల్ వరకు ఎట్లా వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే మెయిన్గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన తర్వాత మనీష్ సిసోడియాకు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత విజయ్ నాయర్ అనే వ్యక్తి, ఆమ్ ఆద్మీ పార్టీ సలహాదారుగా ఉన్న వ్యక్తి, ఆయన మెయిన్ అక్యూజ్డ్గా దీంట్లో లిక్కర్ పాలసీ మార్పు కోసం చేస్తున్న విషయాన్ని సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా లిక్కర్ పాలసీ మేకింగ్ దాంట్లో ఎవరెవరు ఉండాలి, లిక్కర్ సిండికేట్లో భాగంగా ఎవరెవరికి ఈ జోన్లు కేటాయించాలన్న విషయంపైన మాట్లాడారు. సో విజయ్ నాయర్ నుంచి ఇప్పుడున్నటువంటి కవిత వరకు చైన్ లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. స్పెషల్లీ మనీ లాండరింగ్కి పాల్పడడం, డబ్బులకు సంబంధించి బ్యాక్డోర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి, రాజకీయ పార్టీకి ఈ డబ్బులు ముట్టజెప్పడం. దానికోసం ఢిల్లీ ప్రభుత్వం అందులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిక్కర్ పాలసీని 5% 12%గా మార్చి దానిలో వచ్చినటువంటి 420 కోట్ల రూపాయల్లో సగభాగం వరకు 210 కోట్ల రూపాయల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి స్ట్రేట్ అవే ఇవ్వాలి. 210 కోట్ల రూపాయలు లిక్కర్ సిండికేట్లో ఉన్న వాళ్ళు పంచుకోవాలి. దాంతోపాటుగా 4,500 కోట్ల రూపాయల సేల్స్ సంబంధించిన దాంట్లో కూడా సింహభాగం మెయిన్ టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి జోన్లు అయితే 9 జోన్లు 24 మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలని ఇండో స్పిరిట్ అట్లాగే రాబిన్ డిస్టిలరీస్ సౌత్ గ్రూప్లో కీలక భాగంగా ఉన్నటువంటి డిస్టిలరీస్ అట్లాగే ఇండో స్పిరిట్ సంస్థ సమీర్ మహేంద్ర నుంచి చేజిక్కించుకున్నారు. సో దాని తర్వాతనే ఈ వ్యవహారం పైన మాట్లాడడం కోసం లిక్కర్ సిండికేట్కు ఓకే చెప్పింది కవితనే. సో కవిత ఆదేశాల మేరకే అరుణ్ పిల్లై ముందుకొచ్చాడనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దాని తర్వాతనే అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ రిపోర్ట్ తర్వాతనే కవిత మెడకు ఈ కేసు చుట్టుకున్నట్టుగా స్పష్టమైంది. అప్పటిదాకా కేవలం ఆమెను విచారణకు మాత్రమే పరిమితం చేశారు, అనుమానితురాలుగా లేదంటే విచారణ చేశారు. సో మనం చూస్తున్నటువంటి విజువల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం రెండవసారి కవిత హాజరైంది. మొదటిసారి వచ్చినప్పుడు 9 గంటల పాటు ఆమెను విచారించారు. లంచ్ సంబంధించినటువంటి
2 గంటల పాటు లాస్ట్ టైం 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈసారి ఆమెను ఎన్ని గంటల పాటు ప్రశ్నిస్తారు, ప్రశ్నించిన తర్వాత మళ్ళీ తిరిగి విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా, లేదంటే ఈరోజు ఆల్టర్నేటివ్ స్టెప్స్ ఏమైనా ఈడీ తీసుకుంటుందని చూడాలి. యాజ్ పర్ లీగల్ గ్రౌండ్స్ ప్రకారం మాత్రం 24వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉంది కాబట్టి విచారణలో ఉన్నటువంటి టైంలో ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వడం కోసం ఇంటరిమ్ ఆర్డర్స్ కోసం ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి ఆ లోపు ఆమె విచారణ కోసం ఎక్కడ కూడా విచారణలో భాగంగా ఇంటరిమ్ రిలీఫ్ కోసం వేసింది కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చే వరకు, ఎందుకంటే ఇటు ఈడీ వాదనలు వినిపించాల్సి ఉంది, అట్లాగే కవితకు సంబంధించి ఆమె వేసినటువంటి పిటిషన్లో భాగంగా డైరెక్ట్ ఈడీ కార్యాలయంలో కాకుండా విచారణ కోసం ఆమెను మహిళ కాబట్టి ఆ గ్రౌండ్స్ కింద ఇంటికి వచ్చి విచారించాలని పిటిషన్ వేసింది కాబట్టి దానిపైన విచారణ కంప్లీట్ అయిన తర్వాతనే ఫర్దర్ స్టెప్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మెయిన్గా వాళ్ళు పదే చెప్తున్నది పిఎంఎల్ఏలో అంటే సిబిఐలోనేమో కేసు ఎస్టాబ్లిష్ అయింది, కేసు నమోదైంది, నేర నిర్ధారణ అయింది. ఇక ఈడీకి సంబంధించిన విషయంలో మాత్రం ఫేజ్ 2 ఎంక్వైరీ కిందనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే 100 కోట్ల రూపాయలకు సంబంధించిన డీల్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి పంపించినటువంటి డబ్బులు కావచ్చు, అట్లాగే పంజాబ్ గోవా ఎలక్షన్స్ కోసం బ్యాక్ డోర్లో వెళ్ళినటువంటి డబ్బులు కావచ్చు, ఆ డబ్బులు మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగానే వ్యవహారం జరిగింది. ఈ డీల్కి మొత్తం కూడా కేంద్ర బిందువు హైదరాబాద్ అనే విషయాన్ని మనీష్ సిసోడియా తన స్టేట్మెంట్లో చెప్పడం, అరుణ్ రామచంద్రయ్య పిల్లై కూడా ఈ విషయాన్ని నిర్ధారించి కేవలం నేను కోఆర్డినేటర్గా పనిచేశాను, కవిత ఆదేశాల మేరకు కవిత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకే పనిచేశానని చెప్పడంతో ఈ కేసులో ఇంట్రెస్ట్ ట్విస్ట్ 2 వచ్చాయి. సో దాంట్లో భాగంగానే కవితను విచారిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లను మొత్తం కూడా బుచ్చిబాబు నుంచి తెప్పించుకున్నారు. దాంతోపాటుగా లాస్ట్ టైం క్వశ్చన్ చేసినప్పుడు 9 గంటల పాటు విచారించిన తర్వాత కొన్ని డీటెయిల్స్ని అడిగారు. లిఖితపూర్వకంగా ఆమె సిగ్నేచర్స్తో కూడిన డాక్యుమెంట్స్ని ఈడీ కోరింది. సో దాన్నే ఆయన సోమభారత్ డైరెక్ట్గా 11 డాక్యుమెంట్లను ఈడీ కార్యాలయంలో సబ్మిట్ చేశారు. సో ఈరోజు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అంశాలకు ఆమె ఏం సమాధానం చెప్తుంది చూడాలి. ప్రైమరీగా అంటే మామూలుగా ఎప్పుడైనా కానీ ఈడీ కేసులకు సంబంధించిన ఫార్మాట్ తీసుకుంటే ఒకటి అఫెన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత డబ్బులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన హవాలా రూపంలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిన, అట్లాగే ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి పాలసీలు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైనా లబ్ధి చేకూరే విధంగా ఏమైనా ప్రాజెక్టులను కానీ తీసుకుంటే ఆ ప్రాజెక్టుల్లో క్రైమ్ జరిగి దాన్ని వయలేషన్ చేసి ప్రాజెక్టులు తీసుకోవడం ఒక ఇష్యూ, దానికి క్విడ్ ప్రోకో రూపంలో దానికి వచ్చినటువంటి ఫలానికి ప్రతిఫలంగా బ్యాక్ డోర్లో ఏమైనా హవాలా డబ్బును ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మెయిన్గా ఆ ఇష్యూనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాయింట్అవుట్ చేస్తుంది. ఇట్లాంటి కేసుల్లో చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు కానీ వ్యాపారులు కానీ బిజినెస్ మెన్లు కానీ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఇలాంటి వయలేషన్స్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఆస్తులను జప్తు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, అకౌంట్లను ఫ్రీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు ఎంక్వైరీలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ రోల్ ఫైనలైజ్ అయితే వాళ్ళు అక్యూజ్డ్గా అంటే నేరం చేసినట్టుగా నేరంలో భాగం ఉన్నట్టుగా నిర్ధారణ జరిగితే అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ కవిత విషయంలో ఈడీ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి 14 మందికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మొత్తం అంటే 12 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో 8 మంది వరకు ఈడీని అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేసిన దాంట్లో కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేసింది. దాంట్లో అభిషేక్ బోయినపల్లి ఎవరైతే ఈ వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బుల్ని అధికారికంగా లక్షల రూపాయలని ట్రాన్సాక్షన్ చేసినట్టుగా అభిషేక్ బోయినపల్లిది ఫైండ్ అవుట్ అయింది. అట్లాగే శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఆయన అరబిందో డైరెక్టర్గా ఉన్నారు. 64,50,000 రూపాయలు ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. ఛార్జ్షీట్లో కూడా ఆ అంశాన్ని పేర్కొంది. దాంతోపాటుగా బుచ్చిబాబు ఆడిటర్గా ఉన్నాడు కాబట్టి కొన్ని బినామీ అకౌంట్ల నుంచి కొన్ని డిఫరెంట్ అకౌంట్ల నుంచి డబ్బుని అంటే ఒకే అకౌంట్ నుంచి కోట్ల రూపాయలని ట్రాన్సాక్షన్ చేయడం కష్టం కాబట్టి ఆడిటర్గా ఉన్నటువంటి బుచ్చిబాబు వయలేషన్స్ చేసి మల్టిపుల్ అకౌంట్స్ నుంచి డబ్బుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. సో దానికి సంబంధించిన అకౌంట్ల డేటాను కూడా ఇప్పటికే బుచ్చిబాబు దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఆ డేటాను కలెక్ట్ చేశారు.
మెయిన్గా ఇప్పటివరకు ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్లో కానీ మిగతా వాటిలో కానీ కవితకు సంబంధించిన రోల్ తీసుకుంటే కవిత ఆదేశాలు, కవిత ఇన్స్ట్రక్షన్స్, కవిత మీటింగ్ స్టార్ హోటల్స్లో మీటింగ్లలో పాల్గొనడం, డైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో డైరెక్ట్ ఒబరాయ్ హోటల్లో మీటింగ్ జరగడం, ఈ పాలసీ మేకింగ్ ఎట్లా ఉంటుంది, పాలసీ మేకింగ్ చేసిన తర్వాత డబ్బు ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది, ట్రాన్సాక్షన్ డబ్బులో ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాక్ డోర్లో ఇవ్వాల్సిన డబ్బు ఎంత, వీళ్ళకి వచ్చే లాభం ఎంత, మొత్తం ఎన్ని జోన్లు ఏర్పాటు చేస్తారు, ఏ జోన్లలో ఎవరెవరికి కేటాయించాలి, వాళ్ళ పేర్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అరుణ్ రామచంద్ర పిల్లలతోటి కోఆర్డినేట్ చేసినట్టుగా కవిత పేరు ఎస్టాబ్లిష్ అయింది. 24 సార్లు ఛార్జ్షీట్లలో రిమాండ్ రిపోర్ట్లో ఆమె పేరు ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఆమె రోల్ని ఈడీ అధికారులు ఎట్లా ఫిక్స్ చేయబోతున్నారు అనేది ఆసక్తిగా ఉంది. సో ఆమె రోల్ని కేవలం అనుమానితురాలుగానైతే ఉంచామనేది ఇప్పటివరకు చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళను, ఎఫ్ఐఆర్లో లేని వాళ్ళను, ఆరోపణలు ఉన్న వాళ్ళను, ఆరోపణలు అభియోగాలు ఉన్న వాళ్ళను, అట్లాగే ట్రాన్సాక్షన్స్లో ఉన్న వాళ్ళను చాలామందిని ఈడీ పికప్ చేసింది, అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసింది. సో ఫర్దర్గా ఎలాంటి స్టెప్ ఉంటుందో చూడాలి. కవితను ఈరోజు కూడా విచారణ వరకు పరిమితం చేస్తారా, లేక మళ్ళీ ఒక డేట్ ఇచ్చి మరోసారి విచారించే అవకాశం ఉందా చూడాలి. ఎందుకంటే ఒకసారేమో తన ఇంట్లో అప్పుడు బేసిక్ కేసు ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు విచారణ జరిగింది. అప్పుడు ఇంత గ్రావిటీ లేదు కేసులో, ఆధారాలు కానీ, సేకరణ కానీ, డాక్యుమెంట్స్ కానీ, రిమాండ్ రిపోర్ట్ కానీ, ఛార్జ్షీట్లలో కానీ, పేర్ల ప్రస్తావన కానీ, ఆమె రోల్కి సంబంధించిన విషయంలో కానీ ఇంత ప్రస్తావన, ఇంత హడావిడి, ఆమెకు సంబంధించిన రోల్ ఇంకా అప్పటికి ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి అప్పుడు ఇంట్లో విచారించారు. కానీ దాని తర్వాత మాత్రం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో రెండోసారి విచారిస్తున్నారు. విచారణను ఎదుర్కోకుండా డైరెక్ట్గా ఫోన్ కాల్ ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, లేదంటే ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఇంటికి వచ్చి విచారించాలనే అంశాలపైన ఆమె లీగల్ ఒపీనియన్ కోసం దాదాపు 11 నుంచి 12 మంది లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, అడ్వకేట్ జనరల్, గతంలో పనిచేస్తున్న అడ్వకేట్ జనరల్, ప్రజెంట్ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ చాలామందితోటి ఒపీనియన్స్ తీసుకున్నారు. ఒపీనియన్స్తో భాగంగా లాస్ట్ టైం ఒకసారి అడ్వకేట్ని అలో చేసి డాక్యుమెంట్లు కూడా కలెక్ట్ చేసుకున్నారు. కానీ ఈసారి బహుశా గ్రౌండ్స్ ఎక్కడా కూడా లేవు కవితకు. ఎందుకంటే ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. విచారణకు వచ్చే వరకు దానిపైన ఒక డెసిషన్ మేకింగ్ సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి లీగల్ గ్రౌండ్స్ లేకపోవడంతో ఆమె నేరుగా హాజరు కావాల్సిన పరిస్థితి ఉండడంతో ఇన్ పర్సన్ అటెండెన్స్ ఆమె వచ్చింది. కవిత లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని లోపలికి అలో చేయలేదు. చూడొచ్చు ఆమెకు సంబంధించిన వాహనాన్ని కూడా బయటనే నిలిపివేశారు. వ్యక్తిగత సహాయకులను కానీ, లేదంటే డ్రైవర్లను కానీ, ఆమెకు సంబంధించిన ఫుడ్ కానీ, మిగతా వీటిని అలో చేయదు. వెహికల్ని బయటే ఉంచారు. మనం చూస్తున్నటువంటి అక్కడ 2 వ్యక్తులు నిలబడేటువంటి షెడ్ ఉంది కదా, ఆ షెడ్ దగ్గర ఉన్నటువంటి రూమ్లో ఫస్ట్ ఆమెను విచారణకు పిలిచారు. ఆ విచారణలో భాగంగా లోపల కూర్చోబెట్టి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. దాదాపు అరగంట సేపు లోపలే ఉంచి ఆమెకు సంబంధించినటువంటి సిగ్నేచర్ అథారిటీస్, ఐడెంటిటీస్, అట్లాగే ఆమె విచారణ హాజరవుతున్న అండర్టేకింగ్ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత లోపలికి పంపించారు. కొంత ఫార్మాలిటీస్ ఈడీ ఆఫీస్లో ఉంటాయి. ఎందుకంటే తన వ్యక్తిగతంగా విచారణకు హాజరైంది, మహిళా సంబంధించిన నాయకురాలు కాబట్టి ఆమె కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మహిళా అధికారిని, సిబ్బందిని కూడా నియమించారు. లోపలికి తీసుకెళ్ళడానికి, లైజనింగ్ చేయడానికి ఒక 2 సిబ్బంది, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రశ్నించినటువంటి రూమ్లో క్వశ్చనర్ సంబంధించింది. అట్లాగే వీడియో రికార్డింగ్ ఒక రూమ్ ఉంటుంది. మామూలుగా ఎప్పుడైనా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్టు ఏజెన్సీ కాబట్టి ఏజెన్సీకి కౌంటర్గా కోర్టులకు వెళ్ళి ఛాలెంజ్ చేసిన సందర్భాలు, గతంలో వైలేషన్ చేశారని కానీ, వేధింపులకు గురి చేసినారని కానీ, లేదంటే వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారనే విషయంపైన కౌంటర్స్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా పక్కాగా ఇన్వెస్టిగేషన్ రూమ్స్ని కూడా ఈడీ అధికారులు ఫ్రేమ్ చేస్తారు. గతంలో ఉన్నటువంటి చాలా కేసుల్లో కూడా మహిళల్ని కానీ, లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కానీ విచారించే టైంలో థర్డ్ పార్టీని ప్రజెన్స్లో పెట్టి అధికారులు విచారణ జరుపుతారు. సో 1:30కి లంచ్ బ్రేక్ ఉంటుందని చెప్తున్నారు ఈడీ ఆఫీస్లో. అయితే ఈడీ ఆఫీస్లో 1:30 to 2 వరకు లంచ్ బ్రేక్, తర్వాత 3:30 గంటలకి మళ్ళీ టీ బ్రేక్ కింద ఇస్తారు. సో అది మినహాయిస్తే అంటే ఒక అరగంటనేమో 3:30 నుంచి 4 గంటల వరకు, అట్లాగే 1:30 to 2 o'clock వరకు మొత్తం గంట మినహాయిస్తే మిగతా టైం మొత్తం కూడా ప్రశ్నలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందట ఆమె విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విచారణ సందర్భంలో లాస్ట్ టైం విచారణ జరిగినప్పుడు 9 గంటల పాటు విచారణ జరిగిన కేవలం 3:30 గంటలు మాత్రమే ఆమెను విచారించినట్టుగా మనకు సమాచారం ఉంది. మెయిన్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలు ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై కానీ, శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవరెడ్డి కానీ, అట్లాగే వినయ్ బాబు, బుచ్చిబాబు,
వీళ్ళందరూ మనీష్ సిసోడియా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆల్రెడీ ఫ్రేమ్ అయి ఉన్నాయి సిబిఐ దగ్గర కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర కానీ. దాంతోపాటుగా చాలా ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాట్సాప్లో చేసినటువంటి చాటింగ్స్ కానీ, చార్జ్షీట్లలో వాళ్ళ పేర్లు కానీ, డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారనే విషయంలో, అట్లాగే రాజకీయ కోణంలో రాజకీయ పార్టీకి బ్యాక్ డోర్లో డబ్బులు ఏర్పాటు చేసి లిక్కర్ సిండికేట్ స్కామ్ను చేజిక్కించుకునే విషయం పైన చాలా ఆధారాలు, అట్లాగే డాక్యుమెంట్స్ని, అట్లాగే ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశారు. సో దానిపైన కవితను వివరణ అడిగే అవకాశం ఉంది. వివరణ దానికి ఏమి ఇస్తారు, అట్లాగే లిఖితపూర్వకంగా ఆమె చెప్పినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఆన్ డాక్యుమెంట్కి తీసుకొస్తారు డీడీ అధికారులు. ఆమె ఒకవైపు మాట్లాడుతుంటే మరోవైపు కంపోజింగ్ చేసే వ్యక్తి ఉంటారు దాంట్లో, రైటర్స్. ఆ రైటర్స్ మొత్తం కూడా ప్రతి విషయాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఆమె విచారణ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆమెకు ఒక కాపీని ఇచ్చి చదువుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు వాటన్నిటికీ ఆమె నిర్ధారిస్తున్నారా లేదా, నిర్ధారించకపోతే ఎట్లా డినై చేస్తున్నారనే విషయాన్ని చెప్తారు. దాంతోపాటుగా ఈడీ అధికారులు చాలాసార్లు ఈడీ ఎంక్వైరీకి ఎదుర్కొన్న వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఫలానా విషయం పైన, ఒకవేళ అంటే ఒబరాయ్ హోటల్లో మీటింగ్ జరిగింది అనుకోండి, మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో మీరున్నారు, ఏ అంశాలపైన చర్చ చేశారనే విషయాన్ని అడిగినా, లేదంటే లిక్కర్ సిండికేట్ స్కామ్లో ఆమె కవితకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు డబ్బులు బదలాయించారనో, లేదంటే ఆడిటర్ ఇచ్చిన స్టేట్మెంట్లను వాటిపైన వివరణ అడిగినప్పుడు ఆమె వివరణ ఇవ్వకుండా అది తప్పు అని చెప్పిన సందర్భంలో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ని షో చేస్తారు. అది టెక్నికల్గా ఉన్నటువంటి ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఇమేజ్ల రూపంలో కావచ్చు, డాక్యుమెంట్ల రూపంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కావచ్చు, అట్లాగే ఆడిట్ రిపోర్ట్లను కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఖాతాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లు కావచ్చు, అట్లాగే పాలసీ మేకింగ్లో భాగంగా గతంలో అఫీషియల్స్తో, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులతో మీటింగ్స్ అయితే ఆ మీటింగ్కి సంబంధించినటువంటి డేటాను కావచ్చు, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి వాటిని వెళ్ళినటువంటి అక్యూజ్డ్కి కానీ, అక్యూజ్డ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి చూపించి దానిపైన వివరణ అడుగుతారు. సో ఇప్పుడున్నటువంటి దశలో 80% దర్యాప్తు పూర్తయినది ఈడీ అధికారులు చెప్తున్నారు. దాంతో ఈడీ ఆఫీస్కు రావాలన్నా, ఈడీ అధికారుల ముందుకు రావాలన్నా కానీ రాజకీయ నాయకులైనా, లేదంటే విఐపి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళైనా, ఇందులో పాతదారులుగా సుత్తదారులు ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. యాంటిసిపేటరీ బెయిల్స్ ఇస్తున్నారు. ముందస్తుగా కోర్టులను ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా లీగల్గా చిక్కుకుంటే, లీగల్గా ఎస్టాబ్లిష్ అయితే ఫ్యూచర్లో అరెస్ట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఈడీ కానీ లేదంటే సిబిఐ కానీ ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో లీగల్ ఫ్రేమ్స్, లీగల్ ఒపీనియన్స్ను చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. కేసు స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్టే కవితతో పాటుగా కేటీఆర్, అట్లాగే హరీష్ రావు, మిగతా సంబంధించిన మంత్రులు, చాలామంది అడ్వకేట్ గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి, ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు, వాళ్ళ బంధువులలో కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి న్యాయవాదులని, వాళ్ళతో పాటుగా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్స్ను కూడా, మల్టిపుల్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ను ఢిల్లీలో 3 రోజుల పాటు మకాం వేసి కేటీఆర్ తానే స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయి అందరినీ కలిసి ఒపీనియన్స్ తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కానీ, ఈ కైండ్ ఆఫ్ ఇలాంటి కేసుల్లో, ఇలాంటి విచారణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలలో ఎట్లాంటి గ్రౌండ్స్ కింద ఈడీని కౌంటర్ చేయాలి, ఎట్లా కోర్టుల్లో ముందుకు వెళ్ళాలనే విషయంపైన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం చాలా స్పీడప్ చేసింది దర్యాప్తు. 8 నెలల కాలంలో ఊహించని రీతిలో అన్ని డాక్యుమెంట్లను, అన్ని ఎవిడెన్సెస్లను కలెక్ట్ చేసింది. నేరం జరిగినట్టుగా, నిర్ధారణ జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ చేసింది. హవాలా ద్వారా 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, దీంట్లో ఉన్నటువంటి 8 మంది, సౌత్ గ్రూప్లో భాగంగా ఉన్నటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో, ఇండోస్పిరిట్, రాబిన్ డిస్టిల్స్లో భాగంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసి తీహార్ జైలుకు పంపించింది. ఇక మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, అట్లాగే మనీష్ సిసోడియా వాళ్ళందరూ కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం అరుణ్ రామచంద్ర పిల్లైకి సంబంధించినటువంటి విచారణ కూడా ఉంది. ఆయన కస్టడీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. కేవలం కవిత విచారణ ఎలాగైతే ఆమె పొడిగింపు తీసుకుంటుందో దాంతో ప్యారలల్గా రామచంద్ర పిల్లైని, బుచ్చిబాబుని ఇద్దరు ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళందరినీ కలిపి విచారించే ప్రయత్నం చేస్తుంది. చూడాలి అంటే కవితను రోల్ ఎట్లా ఫిక్స్ చేస్తుంది అనేది ఈడీ అధికారులు ఏం చేస్తారని అందరూ ఆసక్తి చూస్తున్నారు. ఆమెను ఏ రోల్ కింద ఫిక్స్ చేస్తారు, కవితకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ కాపీలను ఈడీ బయటికి రిలీజ్ చేస్తే కవిత ఏం చెప్పిందనే విషయం తెలిసే అవకాశం అవుతుంది. మొత్తానికి గంటల తరబడి ఎట్లాగైతే ఇందులో కో అక్యూజెస్ని ప్రశ్నించారో అదే రీతిలో కవితను ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2.5-3 గంటల నుంచి కవిత క్వశ్చన్ ఎదుర్కొంటారు. ఎంతసేపు విచారణ ఉంటుందనేది చూడాలి.